తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ఎరగని సొమ్ము పెట్టుకొని మొగని కాళ్ళ మీద పడతాడు. వెనకడికి ఒక ఆమె దీవించు మొగడా అని మొగని కాళ్ళ మీద పడితే మొగుడు కూడా దీవించిండట. మరి ఏమంటే పడుతుంది పాడైపోను, కానీ మొగని కన్నా తెలియాలిగా. పాడైపోను నాకు తెలియకుండా ఈ సొమ్ములు ఎక్కడికి కావచ్చు నా పెళ్ళాను, కానీ మొగని కూడా పాయ పెన్నాను కూడా పాయ. ఇంకా చూడు ముచ్చట జరిగింది ఇవాళ గీడ. పురిట్లోనే బిడ్డ చనిపోయిందంట. పురిట్లో బిడ్డ చనిపోతే ఆ విషయాన్ని దాచిపెట్టి భర్తకు చూపెట్టడానికి ఇంకొక పొరగాని కిడ్నాప్ చేసుకొని పోయిందట. ఈమె కొడుకు పురిట్లోనే చచ్చిపోయాడు. చచ్చిపోయిన సంగతి దాచిపెట్టిందట. దాచిపెట్టి మళ్ళీ మొగను చూపించాలి కదా. మరి ఏమైనా మరి 6-7 నెలల పోతివి, తల్లిగారింటికి పోతివి, కొడుకు పుట్టినా అని చెప్తివి. మరి నా కొడుకు నాకు చూపించావా అంటే మరి చూపించాలి కదా. ఆ కొడుకు ఇది పుట్టినప్పుడు పుట్టినప్పుడే చచ్చిపోయా. ఇక చూపించాలని ఆలోచనతోటి ఏం చేయాలని పరిశాల పడదట. రోజు పొద్దుకంగా పనికి వేస్తారంట. మొగడు ఏదో పెయింటర్ పని చేస్తారంట. పొద్దుకంగా ఫోన్ చేసి జర నా కొడుకుతో మాట్లాడిపోయరాదు, జర గిచ్చరాదు, జర ఉంటుంది కదా ఎవరికైనా కన్నపేగు అన్నప్పుడు ఓళ్ళు ప్రేమలు అలాగే ఉంటాయి. జర నా కొడుకు చెవు కాడ పెట్టరాదు అంటా ఉంటుంట. ఇక అదో ముచ్చట ఇదో ముచ్చట దాటేసుకుంటా నిద్ర పోయిండు, జ్వరం వచ్చింది, నేను బయట ఉన్నా, ఏదో రకంగా 6-7 నెలల దాకా టైంపాస్ చేసిందట. 6 నెలలు టైంపాస్ చేసిందట. ఇక తప్పకాలం లేదంట. అమ్మర కొడుకు ఇక నా మొగడు ఇచ్చిపోయే కాలం లేదనుకొని ఈ మధ్య కాలంలో అంటే నేను రానే వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా, నా కొడుకుని చూపిస్తలేవు. అసలు ఏమనుకుంటున్నావు, ఎక్కడ అనుకుంటున్నావు, అసలు నా కొడుకా కాదా, మరి ఏం సంగతి నాకు చూపిస్తాను కదా, నీకు ఇదే ఇంత ఎక్కడదని మొగడు బాగా నిలదీసిందట. అమ్మ ఇక లాభం వల్ల కదరా నాయనకి ఎట్నైనా చేసి ఇంటికి కొడుకు చూపించాలి, లేకపోతే నన్ను జామనే కొడతాను అనుకొని ఏం చేసిందంట, ఎట్నైనా చేసి నేనే వస్తా హైదరాబాద్, కానీ నేను తొందరలో హైదరాబాద్కి వస్తా, ఈ మధ్య కాలంలో హైదరాబాద్కి వస్తున్నా, నా కొడుకుని తీసుకొని వస్తున్నా, నీ కొడుకు నీకు చూపిస్తాయా జరాగా అని చెప్పిందట. అని చెప్పి ఆ నుంచి తల్లిగారి ఇంటికాడికి వెళ్ళి రానే వచ్చిందట. వచ్చి ఇక చిన్నగా మొగని చెప్పకుండా ఇంటి చెప్పకుండా వచ్చిందట. అక్కడక్కడ తిరుగుతూ ఉందట. ఉన్నాడు పొరగాడు, ఏదన్నా పొరగాని చూసుకోవాలి, ఏదన్నా పొరగాని చూసుకొని చిన్నగా పొరగాని కిడ్నాప్ చేయాలి, కిడ్నాప్ చేసి కొనబోయి నా మొగని చూపించాలని కంకరం కట్టుకొని బయటికి వెళ్ళింది. కరెక్ట్ ఆ పిల్లగా ఈమె కొడుకు చచ్చిపోతే ఇప్పుడు 6 నెలలకు ఎంత ఉంటాడో గసమంటి పొరగాని చూసుకుందట. కాకపోతే ఈ పొరగాడు ఒక 2-3 నెలలు ఎక్కువ ఉండట. ఏమవుతుంది లేక ఈ పొరగాడు ఇప్పుడు నన్ను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతాను, నా మొగడు గీడే నీ కొడుకు అని నమ్ముతాను అనుకొని ఇంకోళ్ళు పొరగాని కిడ్నాప్ చేసి ఆ నుంచి తీసుకొని పోయి మొగని చూపించిందట. మొగని చూపించగానే మొగడు ఎత్తుకొని ముద్ద ఆడుతున్నట్టు. అబ్బా నా కొడుకు నా లెక్కనే ఉండి, చెవులు నా లెక్కనే ఉన్నాయి, చెంపలు నా లెక్కనే ఉన్నాయి, కళ్ళు మొత్తం నాయా అని ముద్ద ఆడుతున్నట్టు. ఆయనకి వెనక పాడైపోను, ఈ కాలం ఎట్టుంటుంది, మొత్తం ఏదో అనుకొని బతకడమే పాడైపోను. ఇక అంటేనే ఈ కాలం తప్పిన ముచ్చట. కానీ ఇక అమ్మ నా కొడుకు నాకు తీసుకొచ్చిన పని ఈయన సంబరపడుతున్నాగానే పోలీసులు రానే వచ్చిరట. పోలీసులు రానే వచ్చి అమ్మ ఈ పొరగాడు ఎడికెళ్ళి దొరికింది నీకని అడిగారట. నా కొడుకు అని ఆవనదట. ఇక ఈయన మొగడెట్టుడే ఏందాది, నా కొడుకు ఇన్ని రోజుల తర్వాత రాక వస్తే పోలీసు వాళ్ళు ఓడాలి, మీకు చెప్పింది అడ్రస్ రాంగ్ అడ్రస్కి వచ్చినట్టు పోయి మీ అంతలో మీరు అని పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నట. మరి నాయన జరాగర నాయన, అసలు ఈ పిల్లగాడు నీ పిల్లగాడు కాదు, ఈ పిల్లగాడిని నీ పిల్లం ఒక కాడ ఎత్తుకొచ్చింది, మేము అందుకోసమే 4 కంప్లైంట్ ఇస్తే, ఈ పిల్లగాని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే మేము ఎత్తుకుంటే సీసీ కెమెరాలో చూసుకొని నీ కాడికి వచ్చినాం, ఈ పిల్లగాడు నీ పిల్లగాడు కాదు నాయన, మా అమ్మగారు నా మాట నా పిల్లగాడు నాకు ఈరంటే పొరగాని ఇచ్చేసిరట. ఏమైనా మరి మంది పొరగాడట పాడైపోను, మన పొరగాడు ఏడని అడిగినట మొగడు. అయ్యా నువ్వు చెప్తే ఏమంటావు అనే ఉద్దేశంతో నేను చెప్పలేదు, కానీ మన పిల్లగాడు పుట్టినాడే చచ్చిపోయాడు, ఆ ముచ్చట చెప్తే ఆయన పాడైపోను, నువ్వు వేడ కొట్టి చంపుతావు అనే ఉద్దేశంతో మా అమ్మ దాచిపెట్టి, నేను దాచిపెట్టా, మా ఇంటి వాళ్ళని దాచిపెట్టిరు. ఇన్ని రోజులాగా నువ్వు ఫోన్ చేస్తావు ఉంటే ఏదో దాటేస్తావున్నా కానీ ఇక చివరికి ఒక పొరగాని తీసుకొని చూపిద్దాం అనుకున్నా, పాడైపోను. ఇవాళనే పట్టుకొచ్చి అప్పుడే దొరికిపోయిన పోలీసులు పట్టుకురు. పోలీసుల తెలివి మీద మన తెలివి పని చేయలేదు, నీ దండం పెడతాను కాలు మొక్తా నన్ను మన్నించని పెళ్ళం అప్పుడు మళ్ళీ 2వసారి మళ్ళీ మోహన్ కాలం ఇవ్వడదట. పడేసరికల్లా ఏం చేస్తారు చెప్పుడు మొగరిగా. ఇప్పుడు ఎవరైనా కానీ జరిగిన విషయం చెప్తే అప్పుడే చెప్తే సరే, ఆయన చెప్పకున్నా కానీ మళ్ళీ తెల్లారు చెప్తే అయ్యపు 6-7 నెలల దాకా ఊరిచ్చి నీ కొడుకు నీకు చూపిస్తా, జరాగు నిద్రపోయిండు, పడుకుండు, ఆడికి పోయిండు, ఇడికి పోయిండు, అమ్మెత్తుకపోయింది, మేనమామలు ఎత్తుకపోయిండు, జ్వరం వచ్చిందని ఆయనకి ఏదో కథలు చెప్పుకుంటా చచ్చిపోయిన పొరగాని ఏడికెళ్ళి చూపిస్తుంది. మంది పొరగాని తీసుకుపోయి నీ కొడుకు అని చూపిస్తే మరి నీది ఒక్కదే కడుపు అమ్మ తల్లి, వాళ్ళది కన్న కడుపు కాకుండా వచ్చిన ఆమె కూడా నీ లెక్క 9 నెలలు మోసి కన్నామనే కదా. మరి నీకే అంత ప్రేమ ఉంటే మరి ఆమెకి ఎందుకు ప్రేమ ఉండదు? గింత అన్యాయం పాడవుతుంది. నాకు అర్థం కాదు. కానీ నీకు ఇచ్చిన పిల్లలు నీకు అవుతారు, సరే ఏదో దేవుడు తీసుకుపోయింది అనుకోవాలి, ఇంకో పిల్లని అంటే అయిపోయేదానికి 6-7 నెలల నుంచి వాడ ఈ మీడ ఎక్కడ ముచ్చట. ఇదే ఫిర్యాదు కూడా జరిగిందట. ఈ ముచ్చట పురిట్లోనే బిడ్డ చనిపోయిన విషయం దాచిపెట్టి భర్తకు చూపెట్టడానికి చిన్నారిని కిడ్నాప్ చేసింది. 3 గంటల్లోనే కేసును ఛేదించిన మేడిపల్లి పోలీసులు కుట్టారు. ఈ కాలాన డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళిన ఆమె పురిట్లోనే బిడ్డ చనిపోయిన విషయాన్ని భర్తకు చెప్పకుండా దాచిపెట్టింది. త్వరలోనే కుమారుడితో పాటు హైదరాబాద్కు వస్తానని 6 నెలలుగా భర్తను నమ్మించింది. ఇటీవల భర్తకు తెలియకుండా హైదరాబాద్కు వచ్చింది.
ఎక్కడైనా 5-6 నెలలున్న వయసున్న బాలుడిని కిడ్నాప్ చేసి భర్తకు చూపించాలని పథకం వేసింది. పీర్జాదిగూడలో 8 నెలల బాలుని కిడ్నాప్ చేసింది. అయితే 3 గంటల్లోనే ఆమెను పోలీసులు పట్టుకున్నారు. ఇంకా నిందితురాలిని నల్ల దుర్గాబావ అన్నట్టు, ఆమె నల్ల దుర్గాబావనిగా గుర్తించారు. ఆమె కొన్నేళ్ల కిందట డెలివరీ కోసం పుట్టింటికి ఏపీలోని భీమవరం వెళ్ళింది. ఆమె భర్త హైదరాబాద్లో పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఎప్పటికప్పుడు తాను హైదరాబాద్ వస్తానని హైదరాబాద్కు వస్తున్నానని భర్తను రావద్దని కాలయాపన చేసేది. నేనే హైదరాబాద్కు వస్తున్నాను, నువ్వేం రాకరా నాయన, నేనే వస్తున్నాని ఏదో భర్తను చేసిన డొల్కపోయి అట ఊకుందట. ఇంకెక్కడ ముచ్చట, కుమారుని చూపించమని భర్త రోజు ఒత్తిడి చేయడంతో ఆమె మానసిక వేదనకు గురైంది. దాంతో కిడ్నాప్కు పాల్పడిందని పోలీసులు తెలిపారు. బాలుడిని కర్మన్ఘట్లోని ఉంటున్న భర్త వద్దకు తీసుకెళ్లి చూపించిందంట. కర్మన్ఘట్లో ఉంటున్నాడైతే ఈయన కర్మన్ఘట్కు తీసుకెళ్లి చూపించింది. మరోవైపు ఆ చిన్నారి తల్లిదండ్రులు కొట్టే శివరాము స్పందనల ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు. 3 గంటలనే ఆమెను అదుపులోకి తీసుకొని వాళ్ళ పిల్లగా నెలకప్పచెప్పి ఈయన పిల్లని ఈయనకప్పచెప్పిరట. చూడు రే, ఇప్పుడు ఎవరిదైనా కన్న కడిపే. ఇప్పుడు ఈవెన్ కూడా తప్పడుతందుకు లేదు కూడా, కానీ కిడ్నాప్ చేయడం తప్పే. కానీ మొగరికి భయపడ్డాడు పాపం. మొగని భయపడి నా పోరగాడు చచ్చిపోయాడని చెప్తే నా మొగడు నన్ను గుడి చంపుతాడు అనుకొని ఈమె గీసోడి పని చేసింది. అవునమ్మా, చచ్చిపోయినాడే సరే ఏం చేస్తావు, నీ చేతులు అయితే లేదు, దేవుడు తీసుకుపోయినా అనుకోవాలి. సరే ఏదో ఆరోగ్యం బాగాలేకుండా చచ్చిపోయినా కూడా, మరి పురిట్లోనే చచ్చిపోయినంటే ఏదో 2 గంటసేపు కోప్పడినో బాధపడినో ఏదో రకంగా చేసి ఆ తర్వాత సెట్ అవ్వు. ఈ టైం కాల మళ్ళీ పిల్లగాడు రెడీ అయితే అగునేమో పాడైపోయి నేను అనకూడదు. కానీ నువ్వు 6 నెలలు 7 నెలలు ఆయనే ఉంటివి, కొడుకు ఉన్నాడు అని ఆయనకి ఆశ పెడితివి. తీరా నువ్వు వస్తావని రమ్మంటావని సరే కదా, నువ్వేమొద్దు నేనే వస్తున్నా అని చెప్తివి. అవి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో 2 రోజులు గస్తీ కొట్టి 8 నెలల పోరగాని ఎత్తుకొని పోయి మోహన్ కాడికి కొనపోయి చూపించి మనకు పుట్టిన బీటెస్ కూడా అంటే ఆయన ఎత్తుకొని ఏ ముద్దాడినా ఆ ముద్దాడుతున్నాడు. పాడైపోను చిత్రంగా లేదు ముచ్చటిది.